ఇందిరమ్మ పేరుపై దుమారం అట. ఇందిరమ్మ పేరుపై దుమారం. పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహం. బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. ఆయన ఎవరైనా రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఏమన్నాడంటే, ఈ అన్నింటికి ఇందిరమ్మ పేరే పెడుతున్నారు, ఇది ఇప్పపూ సారా అంటున్నారు, ఇది ఆర్గానిక్ సారా, ఇది మంచిదే, కానీ ఇది లిక్కర్ కదా, ఇది మళ్ళీ పోయి ఇందిరమ్మ పేరు పెట్టారు అన్నాడు. పెద్ద రచ్చ అయిపోయింది. పొన్నం ప్రభాకర్ లేచిండు, ఎట్లా అంటావు ఇందిరమ్మ, ఇప్పపూ సారాకి ఇందిరమ్మ పేరు? అరే నేను వద్దంటున్నా పెద్ద మనిషి, పెట్టొద్దని చెప్తున్నా అని ఈయన కొంత సెటైర్గా మాట్లాడే ప్రయత్నం ఈయన చేసిండు. సో అది నిన్న సభ అంతా ఒక పెద్ద డిస్కషన్. అది ఏందో అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయి. అసలు వెలుగుమట్ల అనే అంశం మీద ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల అన్న ఆ గ్రామంలో 800-700 చిల్లర ఇండ్లని కూలగొడితే ఒక్కడన్నా ఒక క్వశ్చన్ అడిగిండా ఇంతవరకు దాని మీద? బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అక్కడ ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ పార్టీ కార్యదర్శి అయిన కూనంనేని గారు, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఆయన ఎట్లాగో రాడు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, కేసీఆర్, హరీష్ రావు డిప్యూటీ లీడర్గా ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. మరి ఒక్కరన్నా దీని మీద స్వల్పకాలిక చర్చ చేపట్టండి అని ఒక క్వశ్చన్ రేజ్ చేశారా? 700 కుటుంబాలు ఆగమైపోతే అందరూ సైలెంట్గానే ఉన్నారే. ఇప్పుడు నిన్నటిదాకా బయట మేము కొట్లాడినామన్న పార్టీలు కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లాంటి ఏమైనా ప్రోగ్రాంలు పెట్టుకున్నారా? ఏం చేయలేదా ఎవరు? అంటే 311 మందికి ఇచ్చేస్తే అయిపోయిందా? అసలు ఆ 311 మందిలో సరే బయటి వాళ్ళు పేదలున్నా ఓకే, కానీ అక్కడున్న ఆ కొండ మీద, ఆ గుట్ట మీద నివసించిన వాళ్ళు ఉన్నారా అందులో? ఇంకా వాళ్ళు ధర్నాల పేరుతో ఇంకా వాళ్ళు ఆ రోడ్ల మీదనే ఉంటున్నారు కదా. మరి వెలుగుమట్ల ఇష్యూ ఇంత పెద్ద ఇదైంది కదా, ఈ వెలుగుమట్ల ఇష్యూలో ఒక్క క్వశ్చన్, ఓ వాయిదా తీర్మానం ఏ పార్టీ అని ఇచ్చిందా? ఇప్పపూ సారా మీద దాదాపు చాలాసేపు చర్చ జరిగింది. ఇప్పపూ సారా మీద పద్దులపై జరిగిన చర్చలో భాగంగా ఇప్పసారా గురించి మాట్లాడుతూ బీజేపీ సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసనసభలో దుమారం రేపినాయి. ఆ వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో బీజేపీ కాంగ్రెస్ సభ్యుల అరుపులు కేకలతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో గంట సేపు సభ స్తంభించింది. ఓన్లీ ఇప్పపూ సారా ఇందిరమ్మ పేరు. ఇప్పుడు దానివల్ల వచ్చేదే ఉంది, పోయేదే ఉంది, జనానికి ఏమైనా ఒరిగేది ఉందా? మీ లీడర్ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగిందని, మీ లీడర్ యొక్క పేరు బదనామైందని, మీ లీడర్ పేరును తప్పుగా వాడారని అంత పెద్ద ఎత్తున చర్చకి దారితీసిన మీరంతా, మంత్రులు, సోకాల్డ్ మినిస్టర్లంతా అండ్ అపోజిషన్ పార్టీలు, వెలుగుమట్ల అంశం మీద కనీసమైన చర్చకి ఎందుకు మీరు పట్టుబట్టలే? అంటే మీరంతా ఒకటే. ఒక దశలో బీజేపీ కాంగ్రెస్ సభ్యుల అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దీంతో దాదాపు గంట సేపు సభ స్తంభించింది. తొలుత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విస్తారంగా దొరికే ఇప్పపు ద్వారా తయారు చేసే సారా ఆరోగ్యకరమని, దాదాపు 130 దేశాల్లో దీన్ని తయారు చేస్తున్నారన్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఇప్పపు సారా తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి మార్కెట్లోకి తేవాలని చెబుతూ అన్ని పథకాల మాదిరి దీనికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దన్నారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి వాకిడి శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. సారా గురించి మాట్లాడుతూ మాజీ ప్రధాని, అది కూడా మహిళ పేరు ఎలా తీసుకొస్తారని, ఇది ఆడపడుచులందరినీ అవమానించినట్లే అని క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క మాట్లాడుతూ మాజీ ప్రధాని గురించి ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరమని, ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు. బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అవకాశం ఇవ్వలే. బీజేపీ సభ్యులు నిలబడి తమ వాదన వినిపించడం మొదలుపెట్టారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు కూడా లేచి గట్టిగా అరవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మొత్తానికి ఏమైంది? గంట సేపు సభ స్తంభించింది. దేని మీద? ఇప్పపూ సారా మీద. ఇది కథ.